గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. గత కొద్ది రోజులుగా అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది? దేశం మొత్తం ఒకటే చర్చ. వందల కొద్ది శవాలు. ధర్మస్థలి లాంటి పుణ్యక్షేత్రంలో వందల కొద్ది శవాలు అసలు ఎలా మాయమయ్యాయి? ఎవరు చంపారు? ఇలాంటి ప్రూఫ్లన్నీ ఎవరు తారుమారు చేశారు? దీని వెనకాల ఎవరున్నారు? కర్ణాటక మొత్తం ఇప్పుడు భయాందోళనకు గురవుతుంది. ఒక సెన్సేషనల్ న్యూస్గా మారింది. చాలామంది మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది. అసలు వీటన్నిటికీ సౌజన్య కేసుకి సంబంధం ఏంటి? ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఒక శానిటరీ వర్కర్ ఇచ్చిన కంప్లైంట్తో రాష్ట్రం మొత్తం ఉట్టుడికిపోతుంది. అసలు వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే, కర్ణాటకలోని ధర్మస్థలి మంజునాథుని దేవునిగా ఆరాధిస్తారు, శివుణ్ణి. అలాంటి ప్రదేశంలో అమ్మాయిలకి వందల కొద్ది అమ్మాయిల శవాలు మిస్ అవ్వడము, అక్కడ చుట్టుపక్కల ప్రదేశంలోనే పాతి పెట్టడము జరిగింది. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, గత నెల జూన్ 3వ తారీఖున శానిటరీ వర్కర్ ఒక అతను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏమిచ్చాడు ఆయన కంప్లైంట్ అంటే, దాదాపు కొన్ని వందల కొద్ది శవాలు నా చేతులతో నేనే పాతి పెట్టడం జరిగింది అని చెప్పాడు. దీంతో పోలీసు వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అసలు ఏం జరిగింది అని మొత్తం ఆరాధిస్తే, ధర్మస్థలిలో ముఖ్యంగా ధర్మస్థలి గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఏదైనా ఒక హిందూ దేవాలయాల్లో హిందువులే మొత్తం ప్రాపర్గా ఉంటారు, కానీ ఇక్కడ పూజారులు వాళ్ళ హిందువులు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మొత్తం జైనులు ఉంటారు. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో అది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కూడా ఒకటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అలాంటిది అక్కడ ఉన్న కొంతమంది సూపర్వైజర్లు, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారని చెప్పేసి ఇతను శానిటరీ వర్కరు 1995లో జాయిన్ అవ్వడం జరిగింది. 98 నుంచి అతనికి ఆ ధర్మస్థలి పక్కనే నేత్ర నది అని ఒకటి ఉంటుంది. ఆ నది ఒడ్డున శవాన్ని తీసుకొచ్చి మాయం చేయమని చెప్పేవాళ్ళు. అతనికి మొదట్లో ఏం అర్థం కాలేదు. అక్కడ పడ్డ శవమేమో కదా అని చెప్పి ఆ మహిళల శవాలు ఇవన్నీ తీసుకొస్తుంటే, సరే అక్కడ చనిపోయిన నదికి కొట్టుకొని వచ్చిన శవాలు కొంచెం గుర్తు తెలియని శవాలు అయ్యి ఉండొచ్చు అని ఇతడు మంచి ఉద్దేశంతోనే పాతి పెట్టడం జరిగింది. ఎక్కువగా రిపీట్ అవ్వడము, కొన్ని బాడీలకైతే, మహిళల శవాలకైతే బట్టలు ఉండకపోవడము, ఒళ్ళంతా తీవ్ర గాయాలు ఉండడము, ముఖం అంతా యాసిడ్తో పోసి ఉండడము. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, చిన్న పిల్లలు కూడా, స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చిన పిల్లలను కూడా గొంతు కోసి అలాంటి గుర్తులు ఉన్న బాడీని తీసుకురావడంతో ఈ శానిటరీ వర్కర్కి డౌట్ వచ్చింది. నేను ఇలాంటివి ఏవి చెయ్యను, నాకు ప్రాపర్గా ప్రూఫ్స్ ఉంటేనే నేను ఇవన్నీ చేయగలను, నాకు ఏదైనా బాడీకి సంబంధించిన ప్రూఫ్స్ కావాలి అని అడిగినప్పుడు అతన్ని కూడా బెదిరించడం జరిగింది. ఇంతకుముందు నీ ప్లేస్లో ఇంకొకళ్ళు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఆయన ప్లేస్లో నువ్వు వచ్చావు, నీకు కూడా ఆయనకి గట్టిన పతే గట్టుంది, ఖచ్చితంగా ఆయన ప్లేస్లో నువ్వు ఉంటావు, చచ్చిపోతావు ఆయనలాగే నువ్వు కూడా అని చెప్పేసి ఈయన బెదిరించి తీవ్రంగా కొట్టి వదిలేయడం జరిగింది. సో వదిలేసిన తర్వాత ఇతను భయపడి పాపం అదే ప్లేస్లో ఉండి అక్కడి నుంచి దాదాపు ఇలాంటి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారని బెదిరించడంతో అతడు ఈ పనిని 2014 వరకు చేయడం జరిగింది. ఎన్నో వందల శవాలు. అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఆ ధర్మస్థలిలో అంత స్టేట్ని కంట్రోల్ చేసే అంత గొప్ప వ్యక్తి ఎవరు, అంత పవర్ ఉన్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి. ఇంకా కేసు వివరాలు అయితే బయటికి రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఈ విధంగా అతన్ని బెదిరించి, అంటే 100 శవాలకు పైగా చనిపోతే పోలీసు వాళ్ళు ఒక్కదానికి కూడా ప్రూఫ్ లేదు, ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్? సో ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది. మానవ హక్కుల సంఘాలు, అదే మహిళా సంఘాలు ముఖ్యంగా. ఎందుకంటే మహిళని అతి కిరాతకంగా చంపిన కేసులు, ఎంతో సౌజన్య కేసు, అనన్యభట్ట కేసు, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులన్నీ అందులోనే మాయమైపోయాయి ప్రూఫ్స్తో సహా. సో ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆయన ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన రావడం జరిగిందంటే, 2014లో ఆయన అక్కడ నుంచి మానేయడం జరిగింది. ఎందుకంటే అతన్ని చంపేస్తారు, ఆయన కూతురు మీద కూడా అత్యాచారం చేయబోయారు. వెంటనే అతను వేరే రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకోవడం జరిగింది. అతనికి నైట్ నిద్రలు పట్టేవి కాదంటాడు. ఇంతమంది శవాలు నా చేతుల మీదుగా పూడ్చాను, వాళ్ళకి న్యాయం జరగాలి, ఆ కుటుంబాలకి న్యాయం జరగాలి, అట్లీస్ట్ నాకు ఈ అపరాధ భావం నేను తొలగించుకోవాలి, నేను పోలీసుల వాళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో, అంటే అతనికి ఎంత ధైర్యం ఉందో అనుకోండి. ఒక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది.
అన్నిటికీ ఆయన ఎక్కడైతే శవాన్ని పాత పెట్టాడో ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ స్కెల్టన్ మొత్తం తీసుకొని ఆ బ్యాగ్లో వేసుకొని పోలీస్ స్టేషన్కి ఆయన కంటే ముందు పనిచేసిన ఆ శానిటరీ వర్కర్ ఎవరైతే ఉన్నారో అతని ఐడి ప్రూఫ్స్తో సహా తీసుకెళ్ళి ప్రాపర్గా నాకు రక్షణ కల్పించాలి ప్లీజ్, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కాబట్టి నాకు డెఫినెట్లీ రక్షణ ఉండాలి, నా గురించి ఏ వివరాలు బయట పెట్టొద్దు, అదేవిధంగా దీన్ని ఎవరు చేపించారు ఏంటి అనేది నేను మొత్తం ప్రూఫ్స్ బయట పెడతాను, నాకు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ని అడగడం జరిగింది. సో దీనికి కూడా గవర్నమెంట్ జూన్ 3వ తారీఖున కంప్లైంట్ ఇస్తే మొన్నటి వరకు కూడా ఆయన గోప్యంగా ఉంచి మొత్తం వివరాలన్నీ సేకరించారు. సో ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ధర్మస్థలిలో ఆ 100 శవాలకి ఎవరైతే కారణమో వాళ్ళు బయటకు వస్తారా? ఇంకా సిద్ధరామయ్య కర్ణాటక సీఎం ప్రజెంట్ ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని ఇంకా కొన్ని మహిళా సంఘాలు వీళ్ళందరూ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇంత పెద్ద కేసుని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారు, అదేవిధంగా సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, దానికంటూ సపరేట్గా ఒక టీంని ఏర్పాటు చేయాలి, అప్పుడే ఈ కేసు బయటకు వస్తుందని చెప్పేసి ఆ ప్రజలు ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడంతో ఆయన సీఎం గారు ఏం చెప్పారంటే, చూద్దాం కేసు సీరియస్నెస్ని బట్టి డెఫినెట్లీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా దీన్ని యాక్షన్ తీసుకోవాలంటే ఇంత పెద్ద కేసు, దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న కేసుని ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్లో కూడా సెన్సేషనల్గా వేయకపోవడం ఆశ్చర్యం. ఒక కుక్క మనిషిని చంపితేనే ఎంతో పెద్ద నేషనల్ టీవీలో మొత్తం వేసే కేసు, ఒక 100 మంది శవాలు చనిపోతే ఎందుకు పట్టించుకోవట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరు, అసలు దీని వెనకాల ఇన్ని శవాల వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది? సో ఇప్పుడు దేశం మొత్తం ఇదే చర్చ మొత్తం కలకలం సృష్టిస్తోంది. సో చూడాలి మరి కర్ణాటక ఆ పోలీస్ బృందమైనా కావచ్చు ఎవరిని పట్టుకుంటారు, దీన్ని వెనక ఎవరున్నారో తొందరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ శానిటరీ వర్కర్ పాపం ఆయన బాధను తట్టుకోలేక ఆయన అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో సౌజన్య కేసు కావచ్చు, అనన్య భట్ట ఆమె కేసు కావచ్చు, సో ఇవన్నీ దానికి రిలేటెడ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చిన్న స్కూల్ పిల్లల్ని కూడా అతి కిరాతకంగా తలకాయ పగలగొట్టి చంపిన కేసులు ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయనైతే ప్రాపర్గా చెప్తున్నాడు, నేను ధైర్యంగా అయినా ఇంకా ఈ శానిటరీ వర్కర్ సుప్రీంకోర్టు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది, ఒకవేళ సడన్గా నేను చచ్చిపోతే ఈ కేసు ఇక్కడతో ఆగకూడదు, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి లెటర్ రాశాడు. ఈ డీటెయిల్స్ అన్నీ ఈయన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఆ పోలీసులకు సబ్మిట్ చేశాడో అవంతా మళ్ళీ ఆ సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో డెఫినెట్లీ కోర్టు కావచ్చు, పోలీసు బృందం కావచ్చు, వీళ్ళందరూ డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని దీని వెనకాల ఉన్న వారిని తీసుకురావాల్సిందిగా చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ పరంగా కూడా దీని వెనకాల ఉన్న వాళ్ళకి బలం ఉంది, అందుకే ఇన్ని రోజులు ఆయన సర్వైవ్ అవ్వగలిగాడు. ఒక చిన్న ప్రూఫ్ కూడా దొరకకుండా ఇంతమంది మహిళల శవాల్ని పూడ్చిపెట్టడం జరిగింది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. సో ఏదేమైనా చట్టం ఎవరిని వదలదు, నిజం అనేది ఎప్పుడైనా బయటికి రావాల్సిందే, డెఫినెట్లీ ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఈ పనులు ఎవరైతే చేశాడో వాళ్ళకి డెఫినెట్లీ ఉరిశిక్ష పడాలని అయితే పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇదంతా విన్నారు కదా, అసలు మీరేమనుకుంటున్నారు? ధర్మస్థలి లాంటి పుణ్యక్షేత్రంలో ఇంత పెద్ద అపరిస్థితి, 100ల కొద్ది శవాలు, దీని గురించి మీ అభిప్రాయాన్ని మా ఐడ్రీమ్తో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్